నువ్వు ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు 10 మంది 10 రకాలుగా అనుకొని వాటి గురించి నీకు అవసరమే లేదు. నువ్వంతా ఆలోచించాల్సింది నేనేంటి, నా పని ఏంటి. దావెంటి వీళ్ళు 10 మంది 10 రకాలుగా అంటారు. అవన్నీ మనం పట్టించుకుంటే మన పని మనం ఎప్పుడు సాఫీగా చేయలేం. నువ్వు ఆ పని మీద దిగుతానట్లే సక్సెస్ రావాలంటే రాదు. ఖచ్చితంగా కష్టపడాలా, తెచ్చుకోవాలా. అప్పటికప్పుడు వచ్చేదే దాన్ని సక్సెస్ అంటారు. ఫెయిల్ అయినావా తప్పులేదు, రీట్రై చేయి, మళ్ళీ ప్రయత్నించు. మళ్ళీ ఫెయిల్ అయినావా అదొక అనుభవంలాగా ఉంటుంది. ఆ ఫెయిల్ అయ్యాని ఆగిపోతావు చూడు, అది ఒక పిరికి. నువ్వు ఆలోచించాల్సింది ఒకటే, నేను పడే దాంట్లో కష్టం ఉందా లేదా, కంటెంట్ ఉందా లేదా, ఖచ్చితంగా సక్సెస్ వస్తుందా రాదా. దావెంటి వీళ్ళు నువ్వేం చేయలేవంటారు, సాధించి చూపించాలా. అంతేగాని నువ్వేం చేయలేవు ఆగిపోయినావు అనుకో, నీ పిరికోడుగా ముద్ర. ఎవరిని నిన్ను బ్యాడ్గా అనుకున్నావని నీకు మంచి ఏమంటారు, మంచిగా ఇవి ఆశీర్వాదాలు అనుకొని పోతూ ఉండాల. కాదు అంటే చేస్తా అనేలా ఉండాలి. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళే నిన్ను నమ్మరు, అయినా నువ్వు ప్రయత్నించాల. దాన్ని సాధించి మీ ఇంట్లో వాళ్ళకి నువ్వేంటో చూపించాలి. నువ్వు పడిన దానికి కష్టం ఫలితం రాలేదా, ప్రయత్నిస్తూ ఉండు, తప్పు లేదు. ప్రయత్నించడంలో తప్పే లేదు. నువ్వు ఎంత ప్రయత్నిస్తే అంత సక్సెస్ ఎదురు చూస్తుంటుంది. ఒక్కసారి క్లిక్ అయ్యిందో నిన్ను ఆపే వాడే లేడు. నువ్వు ఇన్ని స్టాప్ చేసే మగాడు ఇంక పుట్టలేదు, మళ్ళీ పోతా ఉంటావు. ఆ జర్నీ స్టార్ట్ అయ్యేంతవరకు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో నిద్రలేని రాత్రులు. అడుగు పెట్టావా సాధించే తీరల్లా, ఆపే ప్రసక్తే ఉండకూడదు. ఒక్కోసారి నువ్వు చేసే పని మీ ఇంట్లో వాళ్ళే నమ్మరు, ఆపేయి అంటారు. కానీ ఆపకూడదు. నీకు నచ్చిందే చెయ్యి, నీకు నచ్చిందే ఆడు, నీకు నచ్చిందే పాడు, నీకు నచ్చిందే తిరుగు. అనుకున్నవన్నీ జరుగుతాయి అనుకునేలా నిరూపించు. సపోజ్ నన్నే ఎన్నో మంది ఎన్నో మాటలు నా ముందు నీ వీడియోస్ బాగున్నాయన్న నా వెనకాల వాడు చేసేటి ఎన్నెన్నో అవమానాలు, ఎన్నో బాధలు, అవన్నిటికీ అన్నీ పట్టించుకుంటే, అన్నీ మైండ్లోకి వేసుకుంటే తట్టుకోలేం. మనకు నచ్చిందా, మనలో కంటెంట్ ఉంటే ప్రతి ఒక్కడు చూస్తాడు, మనల్ని సబ్స్క్రైబ్ చేస్తాడు, ఫాలో చేస్తాడు. మనల్ని నమ్మినోడికి ద్రోహం చేయకన్నా ఖచ్చితంగా నువ్వు దానికి ఫలితం